హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనకి ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది ఈ మంత్ ఎండింగ్కి కానీ నెక్స్ట్ మంత్లో కానీ రిలీజ్ అవబోతుంది కదా. కౌన్సిలింగ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, పేమెంట్ ఎలా పే చేయాలి, కంప్లీట్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ నుంచి మీరు కాలేజ్లో రిపోర్ట్ చేసే వరకు ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ ఛానల్లో ఒక వీడియోని అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. వన్స్ ఆ వీడియో కూడా చూసి ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో ముందు అసలు తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా ముందుగా వీడియోని అయితే ఒక లైక్ చేయండి. నేను మీకు ఇప్పుడు ఏ డాక్యుమెంట్స్ అయితే చెప్పబోతున్నానో అవి ఒరిజినల్స్ విత్ 2 to 3 కాపీస్ ఆఫ్ జిరాక్సెస్తో అయితే రెడీగా ఉంచుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి మీ ఎంసెట్ హాల్ టికెట్ అనమాట. ఎంసెట్ హాల్ టికెట్ అనేది మీరు బీటెక్ కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనకు ఒక్కోసారి కాలేజ్లో అడిగే అవకాశం అయితే ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి ఎంసెట్ ర్యాంక్ కార్డ్. ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అనేది మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయ్యాక డౌన్లోడ్ చేసుకోవచ్చు అనుకుంటే కనుక ఆ టైంలో సర్వర్స్ బిజీ ఉండి లింక్ అనేది వర్క్ అవ్వకపోవచ్చు. అలా జరిగితే కనుక మీరైతే ఆ టైంలో ఇబ్బంది పడవచ్చు. సో ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుని 2 to 3 ప్రింట్స్ అయితే రెడీగా ఉంచుకోండి. థర్డ్ వన్ వచ్చేసి ఇంటర్ మార్క్స్ మెమో అనమాట. లాంగ్ ఇంటర్ మార్క్స్ మెమో అయితే మీరు అప్లోడ్ చేయాలి. ఫోర్త్ వన్ వచ్చేసి ఇంటర్ టీసీ. ఫిఫ్త్ వన్ వచ్చేసి మీ 10th క్లాస్ మార్క్స్ మెమోని కూడా మీరైతే అప్లోడ్ చేయాలి. సిక్స్త్ వన్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఇది అయితే ఓసీ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఓసీ వాళ్ళకి ఇది అప్లికబుల్ అయితే కనుక అప్డేటెడ్దే మీరైతే అప్లోడ్ చేయాలి. అప్డేటెడ్ అంటే April 1 తర్వాత ప్రింట్ తీసిందే మీరైతే అప్లోడ్ చేయాలి. దాన్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఓల్డ్ది ఉంటే కనుక మీరు మీ సేవ సెంటర్స్కి వెళ్ళి రెన్యువల్ చేయించుకుంటే సరిపోతుంది. సెవెంత్ వన్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. ఇదైతే ఓసీ వాళ్ళకు ఉండదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఏబిసిడిఈ వీళ్ళందరూ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. ఎయిత్ వన్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనకి ఫీ రియంబర్స్మెంట్కి చాలా యూజ్ అవుతుంది. ఇది కూడా మనం అప్డేటెడ్దే అప్లోడ్ చేయాలన్నమాట. Jan 1, 2024 తర్వాత ప్రింట్ తీసిందే అప్డేట్ చేసిందే మీరైతే అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని అయితేనే యాక్సెప్ట్ చేస్తారు. నైన్త్ వన్ వచ్చేసి రెసిడెంట్ సర్టిఫికేట్. ఏపీ అలానే అదర్ స్టేట్ వాళ్ళు కూడా ఈ రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది రెడీ చేసుకోండి. లేకపోతే మీ పేరెంట్స్ ఎంప్లాయీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది అప్లోడ్ చేసినా కానీ పర్వాలేదు. రెసిడెన్సే మెయిన్ చూసుకోండి. 10th వన్ వచ్చేసి ఐడెంటిటీ ప్రూఫ్. మీ ఆధార్ కార్డ్ ఒరిజినల్స్ విత్ జిరాక్స్ కూడా తీసుకెళ్ళాలి. 11th వన్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ అంటే ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్, పిహెచ్ వీళ్ళు అయితే ఉంటారు కదా, వీళ్ళు వీటి రిలేటెడ్ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేస్తే బెటర్ అనమాట. ఎందుకంటే వీళ్ళకి మంచి కాలేజెస్లో అలానే యూనివర్సిటీలో వీళ్ళ సర్టిఫికేట్ని బేస్ చేసుకుని సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. 12th వన్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్. మీరు 6th to 12th ఎక్కడైతే చదివారో ఆ స్టడీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6th to 10th ఒక 2 to 3 స్కూల్స్లో చదువుంటే కనుక ఆ 2 to 3 స్కూల్స్ స్టడీ సర్టిఫికేట్ కూడా మీరైతే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఎంసెట్ కౌన్సిలింగ్కి తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇవి. డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం.